తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ రెడ్డి గారు. శ్రీకాకుళం నగరంలో వరుసగా జరుగుతున్న మర్డర్లు, మానభంగాలు, చైన్ స్నాచింగ్లు, వరుస దొంగతనాలు ప్రస్తుతం జిల్లా వాసులందరినీ కలవరపెడుతున్నాయి. ఆ ఘటనను మరొక మునిపే పట్టపగలు శ్రీకాకుళం నగరానికి ఆనుకొని ఉన్న శ్రీకాకుళం నగరంలోనే ఉంటుంది సీపన్నాయుడుపేట. ఆ సీపన్నాయుడుపేట గ్రామంలో హైవేను ఆనుకొని నిత్యం జనసంచారం ఉన్న ప్రాంతంలో నేటి పట్టపగలే అని చెప్పుకోవచ్చు. ఉదయం 9:45 సమయంలో ముగ్గురు అగంతకులు వచ్చి ఓ ఇంటిపై దొంగతనానికి పాల్పడడం ప్రస్తుతం మరోసారి పోలీసులకు సవాల్ విరుస్తున్న పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం ఆ దొంగతనం ప్రయత్నం జరిగిన ఇంటి వద్ద ఉన్నాం. చాలా నిర్ఘాంతపోయే విషయాలు అయితే ఇందులో వెలుగు చూస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఈ సీపన్నాయుడుపేట గ్రామంలో నివాసం ఉంటున్నారు జయలక్ష్మి, ఆవిడ ఇంటికి వచ్చిన ఆగంతకులు అత్యంత కర్కశంగా ఆమెపై ప్రవర్తించి దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆవిడతో మాట్లాడదాం, ఎలా ప్రయత్నం జరిగింది, ఆవిడ ఎలా పెరుగులాట చేశారు. అమ్మ, ఏం జరిగింది జయలక్ష్మి గారు? ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది? బియ్యం వేయమనరండి. బియ్యం వేయమంటే బియ్యం లేదు. ఎంతమంది వచ్చారమ్మ? ఎన్ని గంటలు? 9:10 అవుతుంది. ఈవేళ 9:10 అయింది. వచ్చినారు. వచ్చేసరికి బియ్యం అని అన్నారు. బియ్యం లేవు, వెళ్ళిపోయిండు. బట్టలు లేవు, ఎటు లేవు, వెళ్ళిపోయిండు. అయినా ముగ్గురు ఆడ మనిషి లేదు, కనిపించడం. అయితే వెళ్ళిపోయినారు కదా అనేసి నేను బట్టలు కొట్టుకొని అవతలకి వచ్చేసరికి ఆ గేట్ కాడ కూకుంది ఆవిడ. కూకొని ఆవిడ వెళ్ళిపోయినారు కదా అని చూసేసరికి అప్పుడు పట్టేసింది. నన్ను పట్టేసి ఇలాగలా కొట్టేస్తాను. కొట్టేస్తుంటే ఏటనేసి నేను పడిపోను. మరి కేవ్ లేదు, పడిపోయేసరికి మళ్ళీ ఎవరు లేరు. వీళ్ళందరూ పిలిచినాను, రాయండి 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 అనేసి ఇలాగ పిలిచినాను. రాయండి 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 అని పిలిచేసరికి వీళ్ళందరూ వచ్చేసరికి అప్పుడు వెళ్ళిపోతాను. మరి నాకు అదే వెళ్ళడమే కేవ్ ఉంది. మరి నాకు కేమ్ చేతి నిండా మొత్తం గాయాలు కనిపిస్తుంది. ఎలా గీరాండ్రో నాకు అయోమయంలాగా అయిపోయింది. మరి మతులాగా అయిపోయింది. మరి ఏటికి ఏమి లేదు, అంతే. వాళ్ళ భాష గాని వాళ్ళు మాట్లాడే ఎలాగొద్దు మన శ్రీకాకుళం వాళ్ళ లేదండి, మాట్లాడలేదు, ఇది చేయలేదు. తెలుగు అదే అనేసి అన్నారు. మరి ఆ సమయంలో మీ ఇంట్లో ఎవరు ఉండరు, ఎవరు లేరు, మీరు ఒక్కలే ఉన్నారు. మీరు ఎవరు ఉండరు. ఈ వ్యవహారం అంతా ఎలాగైతే తెలిసి ఉంటుంది వాళ్ళకి? ఇవన్నీ ముందు నుంచి రెక్కి చేసి ఉంటారా? మరి ఏడు చేసినారు నాకు ఏడు తెలియదండి. మొత్తం ఘటన నుంచి తేరుకున్న స్థానికులు వచ్చినప్పటికి వాళ్ళు ఎవరు లేరు. ఎలా వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి? మరి చూడలేదు. మరి చూడలేదంటే మెట్లు దిగి వెళ్ళిపోతారు, అంతే. దిగడమే తెలిసింది. మరి అంతవరకు నాకు కేకేయలేదు. వీళ్ళందరూ కేక్ వేసినారు. కేక్ వేసేసరికి వీళ్ళందరూ వచ్చేసరికి వీళ్ళందరూ కేక్ వేసుకుని వచ్చేసరికి మరి నాకు కేవలేదు. దెబ్బలంతా గోల్ తోట, బ్లేడ్ తోట, దేంతో గీసినారు నాకు తెలియదండి. రక్తాలు వచ్చాయి, రక్తాలు వచ్చినాయి. తుడిచినారా పిలవగానే ఏం జరిగింది? ఆవిడ ఎక్కడి నుంచి కేక్ వేసారు? మీరు ఎక్కడ? ఏది నుంచి కేక్ వేసారు. మాకు చేయిలు మాత్రం కనిపించినాయి. ఇలాగా కనిపించగానే మేము వచ్చి కిందకి వచ్చాము. పక్కనే వచ్చేసరికి రక్తాలు ఇవాళ అన్ని కారిపోయి బాగా వస్తాయి. తడి కొడుతానే 2 సార్లు ఏటని మాకు తెలియదు. మాకు పగలు మీ ఇంట్లో మీ ఏరియాలో జరిగింది. ఎలా అనిపిస్తుంది? భయం అనిపిస్తుంది? భయం అనిపించదా? కుమారుడు కూడా వాళ్ళ బంధువులు, కుమారుడు వాళ్ళ భర్త గారు మీరు లేరా ఆ టైంలో? డ్యూటీకి వెళ్ళిపోయినాం, పనికి వెళ్ళిపోయినాం. మీరు ఇంట్లో లేరన్న సమయం వాళ్ళు ఎలా గ్రహించారు? పగలు అంటే రెక్కి ఎప్పటి నుంచో జరుగుంటుంది. మరి ఏంటి తెలియదండి మాకు. అప్పుడు మేము 8:30కి వెళ్ళిపోయాము పనికి. 9 అయ్యేసరికి మాకు కవర్ వచ్చింది. 9:30, 10 అయ్యేసరికి గాబరయ్య వచ్చాం. మరి పని మీద నుంచి వచ్చాను. దగ్గరలోనే పని చేస్తాం. వస్తువులు ఏమి ఇంట్లో ఇబ్బంది జరగలేదు. ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నాయని వాళ్ళకి తెలుసు. ఏమో మరి మనకు తెలియదండి. ఈ కొద్ది నెలల క్రితమే మీ ఏరియాలో కూడా ఆల్రెడీ ఒకటి జరిగిందట ప్రయత్నం. జరిగింది, వీధిలోనే జరిగింది. గోల్డ్ పోయింది, ఎదురు వీధిలో గోల్డ్ పోయింది. గ్యాస్ బండ ఒకటి పట్టుకెళ్ళిపోయారు. చల్లర్లో ఉన్నది గ్యాస్ బండ. ఎప్పటికప్పుడు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ఎవరు పట్టించుకోవడం లేదు. పోలీసులు అంటే ఇంతకుముందు గోల్డ్ పోయేటప్పుడు కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు ఎంక్వైరీ చేశారు. మరి చేసి మరి పోలీసులు దానికి మరి మాకు రెస్పాండేట్ అవ్వలేదు. వ్యక్తులకి మరి మనం మాత్రం ఇప్పుడు ఎవరిని చూడలేదు. మేమందరం కేకలు వినిపించి వచ్చేసరికి వాళ్ళు పారిపోయారు. మరి ఒక వాటర్ వ్యాన్ అతను
బండి మీద ఎవరు వెళ్ళిపోయారు, మీ రిలేషన్ ఏమో అనుకున్నాం, దిగడం మాత్రం దిగారు అని అన్నారు ఆయన. ఇటువైపు వెళ్ళి ఉంటారు. అటువైపు వెళ్ళిపోయారు, హైవే మీద వైజాగ్ మీద వెళ్ళిపోయారు. మరి మీ రిలేషన్ ఏమో అనుకున్నాం, మేము ఎవరో తెలిసిన వాళ్ళని ఏమో అనుకున్నాం, వెళ్ళటం మాత్రం బండి మీద వెళ్ళిపోయారు అన్నారు. ఇక్కడెక్కడ సీసీ కెమెరాలు అటువైపు? సీసీ కెమెరా ఈ పక్కనే ఉంది కానీ ఆల్రెడీ చెక్ చేశారు, పోలీసులు చెక్ చేశారు ఈ పక్కన. ఆ మంచు దీని వల్ల సరిగ్గా కనిపించట్లేదు అన్నారు. ఈ వీధిలో కూడా ఒకటి ఉంది, చెక్ చేశారు. ఇటువైపు రాలేదు ఎవరు, వీధిలో కంటే ఎవరు రాలేదు. వెళ్ళటం మాత్రం వెళ్ళగారు, రోడ్డు వైపు వెళ్ళారు. మీరు చెప్పండి, గడిచిన నెల రోజులుగా మర్డర్లు, దొంగతనాలు ఇవే వినుకుంటున్నాం మన దౌర్భాగ్యం శ్రీకాకుళం వల్ల. ఎలా అనిపిస్తుంది? పట్టపగలు అవడం మాకు అందరికి భయాందోళన ఉంది. ఈ సంఘటన ఏంటంటే ఈ పోలీసులు కూడా సరిగా స్పందించగా ఈ దొరికినోళ్ళకి వదిలేసి రాజకీయ నాయకులు ఒత్తిడి మీద ఎవరో దొరికినా మా దొరికినోళ్ళకి ఏంటంటే రాజకీయ నాయకులు లేకపోతే ఈ పోలీసు ఆఫీసులు కొంతమంది కూడా అంటుంటారు, దాని మీద కూడా వదిలేస్తున్నారు. వదిలి మాకు అదే పని అయిపోతుంది. దాని మీద ఎక్కువగా జరుగుతుంది. ఈ వారం 10 రోజులను కూడా ఎక్కువ పట్టపగలు ఈ దోపిడీలు, దొంగతనాలు, బయటకు వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఇల్లు వదిలి మేము ఏంటంటే ఈ పనులకు వెళ్ళిపోతాం. పనులకు వెళ్ళిన తర్వాత ఇంట్లోకి వచ్చినంత వరకు మళ్ళీ ఇంట్లోకి వచ్చినంత వరకు అక్కడ ఏం జరుగుతుంది అని మాకు భయంగా ఉంది. అది మాత్రం కొంచెం అంతా స్పందించి ఈ పోలీసులు ఇదంతా కొంచెం జాగ్రత్త పడితే మంచిదనేసి మేము కోరుకుంటాను. ఇది మొత్తానికి శ్రీకాకుళం జిల్లా వాసులు అందరూ కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన కొద్ది నెలలుగా జిల్లాలో జరుగుతున్న సంఘటనలు తమకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని, గతంలో కేవలం రాత్రులు మాత్రమే సాగే ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం పట్టపగలు కూడా జరుగుతున్నాయని, పట్టపగలే శ్రీకాకుళం వాసులకు భద్రత లేకుండా పోయిందని చెప్పి వీరంతా వాపోతున్న పరిస్థితి. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోనే భాగస్వామ్యంగా ఉన్న సీపన్నాయుడుపేటలో అత్యంత ఘోరంగా అయితే జరిగింది ఈ ఘటన. పట్టపగలు ఉదయం 9:45 సమయంలో ఓ ఇంటికి చోరీకి వచ్చారు. ఆమె బెండి జయలక్ష్మి ఆవిడపై కిరాతకంగా దాడికి పాల్పడ్డారు. మొత్తానికి ఈలోగానే ఆమె తేరుకొని ధైర్యం తెచ్చి స్థానికులందరినీ పోగు చేసే క్రమంలో కేకలు వేయడంతో వారు అక్కడి నుంచి వెంటనే నిష్క్రమించారు. సమీపంలో ఎక్కడ సరైన CCTV ఫుటేజ్ లేకపోవడంతో దానికి తోడు కొద్దిగా మంచు కూడా కురుస్తున్న నేపథ్యంలో అగంతకులు ఎవరు ఎటువైపు వెళ్ళారు అన్నది గుర్తించడం ప్రస్తుతం కష్టతరంగా మారింది. ఏదేమైనప్పటికీ ఈ ఘటన వరుస ఘటనలుగా జరుగుతున్నాయి ప్రస్తుతం. దానికి తోడు సీపన్నాయుడుపేటలో ఇటీవల కాలంలోనే 3-4 ఘటనలు జరిగాయి. ఇకనైనా పోలీసులు నిద్ర మేల్కోవాలని, శ్రీకాకుళం జిల్లా వాసులందరికీ కూడా భద్రత కల్పించారని వీరంతా ముక్త కంఠంతో కోరుకుంటున్న పరిస్థితి. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి కెమెరా పర్సన్ ప్రసన్న కుమార్తో ప్రశాంత్, తెలుగు న్యూస్.